ఒకసారి అందరు రండి. ఇది ఒకరి సమస్య కాదు, ప్రతి ఒక్క న్యాయవాది సమస్య. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి విమల్ కోట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ ఫెడరేషన్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీకి, ఇక్కడ అటెండ్ అయినటువంటి సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కారణం నిజంగా ఎక్కడో జనగామ జిల్లాలో ఆ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదికి జరిగినటువంటి అన్యాయానికి అందరూ స్పందించి ఈ విధంగా ఈ రోజు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిజంగా మనం చూస్తూ ఉన్నాం, రోజు అనునిత్యం మనం కాన్స్టిట్యూషన్ చదివినలో కాన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను పబ్లిక్ తెలియజేస్తూ న్యాయ వ్యవస్థను ఏ విధంగా ఉండాలని అనునిత్యం ప్రజల కోసం న్యాయం చేసుకుంటూ మనం వాళ్లకు సహాయం చేస్తూ ముందరికెళ్తుంటే ఈ రోజు న్యాయవాదికే అవమానంగా చాలా ఇబ్బందికరమైనటువంటి అమృతరావు అండ్ కవిత దంపతులను పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా వాళ్ళ మీద దాడి చేసిందో చూస్తా ఉన్నాం. పోలీస్ గుండాలు మరియు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీస్ గుండాల లాగా వివరించి వాళ్ళను అతి దారుణంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు మనం చూస్తూ కూర్చోవాలి? రోజు అనినిత్యం పోలీసు వాళ్ళే న్యాయవాదుల మీదనే ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే రేపు ప్రజలకు కూడా ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది? మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్ కి ఎప్పుడైనా ఫోన్ చేస్తే భద్రత మాది, బాధ్యత మాది అని రింగ్ టోన్ పెట్టుకుంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటారు. ఈ విధంగా న్యాయవాది మీదనే ఈ విధంగా దాడి చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమైతుందో నిజంగా మీరు ఆలోచించుకోండి. పోలీసుల ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం మేము. నిజంగా మీరు బాధితుల తరపున ఉంటారా, ముద్దాయిల తరపున ఉంటారా? ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మీరు ఎవరైనా భయపెట్టాలనుకుంటే న్యాయవాదులను కాదు భయపెట్టేది, సంఘ విద్రోహ చరిత్రను భయపెట్టండి, టెర్రరిస్టులను భయపెట్టండి, ఉగ్రవాదులను భయపెట్టండి. రోజు సామాన్య ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి న్యాయవాదులను భయపెడుతున్నారా మీరు? ఇంత అహంకారమా? ఇది మీకు తగదు. నిజంగా మీరు మిమ్మల్ని శిక్షించే వరకు ఈ బార్ అసోసియేషన్ తరఫున అనునిత్యం పోరాడుతూనే ఉంటాం. బాధితులకు న్యాయం జరిగే వరకు మేము ఇట్లనే పోరాడుతూ ఉంటాం. అయితే ఒకటి, ఇందులో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించి ఓన్లీ శాఖాపరమైనటువంటి శిక్షలు వేస్తే సరిపోదు, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే సరిపోదు. న్యాయ వ్యవస్థ ప్రకారంగా, లా ప్రకారంగా, చట్ట ప్రకారంగా వాళ్ళను నిందిస్తేనే బాగుంటుంది. వాళ్ళకు ఆ శిక్ష పడిన వరకు మేము బాధితుల తరఫున కొట్లాడుతుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కొద్ది మంది 5 మంది